యేసుక్రీస్తు నామమున అందరికీ శుభవందనములు. పాఠాంశంగా నా తీర్మానం. బైబిల్ చదువుకున్నట్టయితే రోమా అధ్యాయము 16 సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. ప్రార్థన ప్రతిజ్ఞా పత్రం. ఇందులో 4 అంశాలు ఉంటాయి. 1 స్నేహితులు, 2 బంధువులు, 3 సహచరులు, 4 ఇరుగు పొరుగు వారు. వీరందరి కొరకు మనము సువార్త చెప్పడానికి మనం మైండ్లో ప్రిపేర్ అయి ఉండాలి. మనము దానికి గాను మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఒక 10 మంది, ఒక 5 మంది కొరకు ప్రార్థన చేయాలి. స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, సహచరుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు. ఇందులో కొన్ని అంశాలు ఉన్నటువంటి విషయాలు చెప్తున్నాను. ఓపెన్ ప్రేయర్ ప్రార్థన 1, ఆశీర్వాద ప్రార్థన 1, ఆశీర్వాద ప్రార్థన 2. బాగా వినాలి, గ్రహించాలి. ఏమి తెరవబడాలి? మనోనేత్రం తెరవబడుటకు, చెవులు తెరవబడుటకు, ఇంటి ద్వారాలు తెరవబడుటకు, పరలోక ద్వారం తెరవబడుటకు. ఏమి తెరవబడాలన్న విషయం మీద మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఆశీర్వాద ప్రార్థనలో 1 ఇంకా దేనికోసం ప్రార్థన చేయాలి? భౌతిక అవసరాల కొరకు, వృత్తిపరమైన అవసరాల కొరకు, అలాగే భావోద్రేక అవసరాల కొరకు, అలాగే సామాజిక అవసరాల కొరకు, అలాగే ఆధ్యాత్మిక అవసరాల కొరకు. ఆశీర్వాద ప్రార్థన 2లో ఎలా ప్రార్థించాలి? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. బ్రోకెన్ హార్ట్. క్రీస్తు ప్రేమలో మనము చేయాలి. ఆసక్తి శ్రద్ధతో ప్రార్థించాలి. సమర్పణ విధేయత కలిగి ప్రార్థించాలి. త్యాగంతో ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ. క్రీస్తు నామమున అందరికీ శుభవందనములు. ఈరోజు నా తీర్మానం అనగా చిన్న పాఠం. బైబిల్ గ్రంథంలో రోమా 1:16 చూసుకున్నట్లయితే సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనము ఎవరెవరు అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎవరెవరు వారెవరు? స్నేహితులు 1, 2 బంధువులు, 3 సహచరులు, 4 ఇరుగు పొరువారు. ఫ్రెండ్స్, రిలేటివ్, అసోసియేటివ్, నెగబ్రో, ఇరుగు పొరువారు. ఈ 4 గురించి మనం ప్రార్థన చేయాలి. వారి కోసం ప్రత్యేకంగా ఒక పేరు రాసుకొని మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రార్థన ప్రతిజ్ఞ పత్రం. మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రార్థన ఫలితాలలో ఒక వ్యక్తి పేరు ఉదయం పూట ప్రార్థన చేయాలి దేవుని కొరకు. ఈ వీడియో తిలకించగలరని వాళ్ళకి యేసు నామమున అందరికీ వందనములు.